ఆర్గనైజేషన్ కాదు, మనం జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి మనం మాట్లాడి అన్ని ఆర్గనైజేషన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ 2% జాగా నుంచి సార్ ప్రొవైడ్ చేసి మాకు పోలీసులు కరెంటులతో కొద్దిగా చూడండి ఎక్కువ టైం శాంతి కింద ఉంటుంది సార్. వాళ్ళ మినిస్టర్ ఇచ్చిన దానికి వీళ్ళకపోతే ఎట్లా సార్? కలెక్టర్ అయినా సరే అధికారులు హైదరాబాద్లో కలెక్టర్లు చేంజ్ అవుతారు, ఎండోమెంట్ మినిస్టర్లు చేంజ్ అవుతారు. సీరియస్గా సార్ ఎన్ని రోజుల్లో వర్క్ అయిపోతుంది సార్? బి సెక్షన్ ఏ సెక్షన్ కాదు సార్, అది ఇంతకుముందు ఇచ్చింది సార్. ఖైదాలే నేను ఓవరాల్ రికార్డ్ కాదు, నేను చెప్తున్నా కదా. మీరు పని ఎప్పుడు చేస్తాను నాకు 40 hours టైం ఇవ్వండి, లేదా దీక్ష కూర్చున్నాను. ఇంతమంది కలెక్టర్ అయిపోయింది సార్, అదంతా రెడీ అయిపోయింది సార్. అది తీయాలి సార్, అది తీసి పక్కకు పెట్టేస్తే మాకు పని స్టార్ట్ అవుతుంది సార్. అది దానికి మళ్ళీ ఇంత పెద్దగా ఎందుకు సార్? ఒక ఫోన్ చేసితే అధికారులు వస్తారు. మీరు అది ఉన్నది ఎండోమెంట్ రికార్డ్ అన్ని తెప్పించినాక మళ్ళీ మీరు వారం రోజులు ఎందుకంటారు? ఎండోమెంట్ రికార్డ్ ఉన్నది, ట్రాన్స్ఫర్కి పైసలు కట్టినాము, అన్నీ అయిపోయింది. కానీ ఎమ్మెల్యే జాగానా సార్? అది ఎండోమెంట్ జాగా రికార్డు ఉంది కదా, ఉన్నదాన్ని మీ దానికి మళ్ళీ అన్నీ ఉన్నాయి. మీరు ఒక్క 20 నిమిషాలలో అయిపోతుంది. సాయంత్రం వరకు అయితే తలుచుకుంటే సీఎం వస్తే లేదు, అన్నీ అవుతాయి. సామాన్య పద్ధతి వచ్చి అడుగుతుంది కదా, మా ఇంటికి అది కాదు కదా, దైవస్థానం దైవం ఉంది అడుగుతున్నాం. అన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుండి వచ్చాము. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని డెమోలిష్ చేయడం. ఇందులో ఒక విషయం సార్, ఇది యాక్చువల్లీ ఏమంటే అదొక రిలీజియస్ స్ట్రక్చర్. 70 సంవత్సరాల నుండి అక్కడ ప్రతి సంవత్సరము బోనం ఇచ్చుకుంటారు. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అనేటువంటి ఏకైక కారణంలో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి వాళ్ళకి గడువు ఇవ్వకుండా, అక్కడ ఉన్నటువంటి టెంపుల్ కేర్ టేకర్స్ ఉండని, డివోటీస్ ఉండని వాళ్ళతో కూర్చొని మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఏకాఏకీగా తీసుకెళ్ళి మొత్తం టెంపుల్ డెమోలిష్ చేశారు సార్. అది ప్రాణప్రతిష్ఠ అయినటువంటి ఒక విగ్రహం, అది అమ్మవారి విగ్రహం. దాన్ని ఎట్లా తీసుకెళ్లారంటే మనం ఇంకా ఊహించలేము సార్. అలా దాన్ని తీయడానికి లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అలా ఏమన్నా మీకు వివాదాస్పదంగా అనిపిస్తుంది అంటే కూడా దానికి మీరు నోటీస్ ఇచ్చి దాని మీద మాట్లాడి దానికి వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తారా లేదా ఏం చేస్తారా అనేటువంటిది చేసి చేయాలి. సో ఇంత ఏకాఏకీగా మేము ఒక్కటే అడుగుతున్నాం సార్, హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్లో రోడ్ మధ్యలలో కానీ వేరే దగ్గర దర్గాలు, మసీదులు, చర్చిలు లేవా? వాటి మీద మరి కలెక్టర్ వాళ్ళది కానీ గవర్నమెంట్ దృష్టి ఎందుకు సారట్లేదు? ఈక్వల్ న్యాయం అనేది ఇవ్వాలి కదా. మరి చిన్నగా ఆలోచించారు మీరు కూడా. మేము పీస్ఫుల్లీ కంప్లైంట్ ఇస్తున్నాం సార్. ఒక మాప్ తీసుకొచ్చి 5,000 10,000 మేము రాళ్ళు కొట్టి రైలు కొట్టి చేస్తారా? ఇది కూడా చూడండి సార్, సునీతారెడ్డి ఎంఆర్ రోడ్ మీద పడేస్తారు. రాళ్ళు తీసుకుపోయి ఏరుంది అట్లా పెట్టి ఎంఆర్ అన్నింటిలో ఎంక్వైరీ కమిటీ పెట్టండి సార్. ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు సార్? డిమాండ్ సార్, ఒక చిన్న విషయం సార్, ఎట్లయితే ఒక ఆఫీసర్ వాళ్ళ పర్సనల్ స్ట్రెంత్ మీద ఒక యాక్షన్ తీసుకున్నారు వితౌట్ ఎనీ ప్రెసిడెంటెడ్ యాక్షన్స్, మీరు ఇంకా ఆయన వాళ్ళకంటే పెద్ద అధికారిగా మీరు ఒక రిలీఫ్ ఇవ్వండి పబ్లిక్. అంటే ఇమీడియట్ రిలీఫ్ సార్. ఎట్లయితే ఒక ఆఫీసర్, చిన్న ఆఫీసర్ అన్ప్రెసిడెంటెడ్ గా ఆలోచన చేయగలుగుతారు, మీరు ఇంకా మెజిస్ట్రేట్ కాబట్టి మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోగలుగుతారు. తప్పకుండా ఇమీడియట్ రిలీఫ్ పబ్లిక్ ఏదైనా చిన్న రిలీఫ్ ఇచ్చి చూపించండి సార్.
సార్ అంటే ఇమీడియట్ రిలీఫ్ అంటే మీరు అప్పటిదప్పుడు ఇవ్వాలి సార్, ఎందుకంటే యాక్షన్ అటువంటిది సార్. సార్ ఇప్పుడు ఆఫీసర్ అక్కడ తీసేది సార్, మళ్ళీ యాక్షన్ తీసేది కూడా immediate గా సార్. Demolish చేసింది కూడా immediate గా సార్. తీసేయడం అంటే చాలా తక్కువ పని. ఓకే, తీసేయడం తక్కువ. అంటే హిందూస్ ఏమంటే ఈజీ తీసేయచ్చు, ఎవరు మాట్లాడరు. ఇంతమంది ఇంకా హిందూ నిలబడరు సార్, హిందువులే వాళ్ళు కూడా, కానీ వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.